మీరు ఇద్దరు కలిసి నా బిడ్డ జీవితాన్ని మీరు బతకడానికి వీళ్ళరా ఇదంతా కాలన్నా ఊళ్ళకి పోయి అల్లరి చేసే వాళ్ళని చెప్పిన వరకు ముందు నీ అయ్యో చెప్తా తరువాత నేను చెప్తా ఇది ఇక్కడనే కళ అనుకోని మర్చిపోలే అనుకో నేను చెప్పేది చేసి చూపిస్తావు అనుకున్నావు లేదు మా బాపుకి ఏం కావద్దు బాపు నీకేం కావద్దు దేవుడా మా బాపు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నా కోసం బతుకుతాడు మా బాపుకి ఏం కావద్దు నా బిడ్డ బతుకుతేనే నేను బతుకుతా అని ఎన్నో కాలాలు అనుకుంటుంటాడు చిన్నప్పటి నుండి నా గురించే కష్టపడుకుంటూ బతుకుతాడు నా బిడ్డ జీవితమే సర్వస్వం అనుకుంటాడు దేవుడా మాకు నువ్వే దిక్కయ్యా జాగో నీళ్ళు ధర ఏంది బిడ్డ ఏమైందిరా ఎందుకు చెప్తాను ఏమైంది బిడ్డ కక్కుకుంటుంది అన్న అరగలేదా ఏమోనే బాపు 2 రోజుల నుంచి కళ్ళు తిరుగుతాయి అంత ఉకారం వచ్చినట్టు అవుతుంది బిడ్డ డాక్టర్ రమేష్ ఫోన్ చేశారన్నమాట హలో సార్ కొద్దిగా మా ఇంటి దగ్గర రాదా సరే సార్ సార్ వస్తాను ఏమైంది సత్త బుజ్జికి జ్వరం వచ్చిందా జ్వరం కాదు సారు ఉన్నట్టుండి కక్కుకుంది జర చూడుర్లి సరే సత్య నీ బిడ్డ గర్భవతి ఇది ఎట్లా సాధ్యం ఏంటి సార్ మీరు అనేది ఒక్కడిసారి బొందల బండి ఎత్తేసిన మాట్లాడుతుంది నేను నమ్మా ఒకసారి మీరు మళ్ళా చూడు ఇటువంటి కేసులు ఎన్నో చేతబట్టి చూసినా నాకేం కొత్త కాదు డౌట్ ఉంటే పెద్ద దవాఖానలు చూయించుకో ఏంది బిడ్డ డాక్టర్ అంటున్నా నిజమేనా అబద్ధమే కదా ఏమైంది నిజమే అబద్ధం చెప్తావు చెప్తా బాపు నేనేం తప్పు చేయాలి ఒకరోజు పప్పన్నమా ఎప్పుడు పెడతానో మరి ఏంది పప్పన్నమా బాపు సంబంధాలు ఇస్తాడు సంబంధాలు చూస్తాడా ఏమైంది సరోజా ఇవాళ కూడా ఇద్దరు వచ్చిర్రా మందే వాళ్ళు రాలే ఇంకా
కొడుకు ఆ పొట్టి బతకడానికి వీల్లేదు. నా బిడ్డ బతుకు బుక్కు బాల్ చేసిన బతకలియా. సత్యనా కోపంలో నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? అర్థమైంది బ్రహ్మణ. వాళ్ళను ముక్కలుగా నరకకపోతే నేను మనిషినే కాదు. బిడ్డి నువ్వు తనకు పక్కదు. అద్దు బాపు, ఆ గొడ్డలు అక్కడ పడేయే. వాళ్ళు నీకేమన్నా హాని చేసినా చేస్తారు. అది తలుచుకుంటేనే నాకు భయం అవుతుంది బాపు. నేనేమైనా పర్లేదు బిడ్డ, వాళ్ళు బతకడానికి వీల్లేదు అంతే. సత్యనా నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? పోయి వాళ్ళని నరికి నువ్వు జైల్లో కూర్చో. నీ బిడ్డ సంగతి ఏమవుతుంది అది ఆలోచించినావా? అవునే బాపు, చిన్నప్పటి నుంచి నీ కంటికి రెప్పలుగా పడుకున్నావు, నీ గుండెల మీద పెంచినావు. అసొంటిది వాళ్ళని నువ్వు చంపి జైలు పోతే నాకు దిక్కేవలే. నీకు దండం పెడతా బాపు, నీ కాళ్ళు మొక్కుతానే. ఆ గొడ్డలు అక్కడ వాడేయ్యా బాపు. మదమెక్కిన మానవ మృగాలు నీలాంటి ఆడపిల్లల బతుకు బుగ్గిపాలు చేస్తుంటే ఏ కన్న తండ్రైనా ఎలా ఊరుకుంటాడు బిడ్డ? కొన్ని కారణాల వల్ల వాళ్ళను ఏమి చేయని నిస్సాయ స్థితిలో మనం ఉంటే ఆ నా కొడుకులు రెచ్చిపోతారు కానీ తగ్గరు బిడ్డ. అయినా ఆ పాపం నీ కడుపులో వెళ్ళడానికి వీల్లేదు. పాపడ రావాలకోదాం. అద్దు బాపు. ఏంది అద్దంటావా? సోయుండే మాట్లాడుతున్నావా? అవునే, సోయి ఉంటే ఆలోచించి మాట్లాడుతున్నా. ఒక్కసారి మహిళ పడిపోయి ఆ మహిళను తూడు చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేని పప్పు. ఆ పాపాన్ని నీ కడుపులో పెంచుతా అంటావు అంతేనా? అది పాపమో పుణ్యమో నాకు తెలియదే. దీనికి కారణమైనవన్నీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆడు బలిసినోని కొడుకు పెద్ద తిరిగిపోతాడు. ఆడిని చేసుకొని నువ్వే సుఖపడతావు. ఇంతకు నిన్ను వాడు పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా? ఆడు నన్ను పెళ్లి చేసుకునేదాకా నేను పోరాటం చేస్తా, అంతేగాని నా మనసు చెప్పుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోమని మాత్రం అలిగే బాబు. సత్యనా నువ్వు ఆగే, ఇది ఆవేశపడితే పని కాదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు సత్యన? బుజ్జమ్మకు పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఎవరితోటి? ఇంకెవరితోని? ఆ చిరణిగాంతోనే. వాళ్ళు ఒప్పుకుంటారానే మరి? వాని అయ్యి అసలే దండోడు. వానికి మనటువంటి మధ్యతరగతులు అంటే అసలే గిట్టది. వాని ఫ్రెండ్ బిడ్డకు వీని కొడుకిత్తా అని చిన్నప్పుడే అనుకున్నారట. ఇది జరిగే పని అంటవా? వాళ్ళ మనసులో మరం ఎట్లుందో ఒకసారి అడుగుతూనే తెలుస్తుంది. వాళ్ళు అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటే సరే సరే, లేదంటేనే మనం తిరగాల్సి వస్తుంది. ఎవడు చేసిన పాపం వాడు అనుభవిస్తాడన్నట్టు నా బిడ్డకు చేసిన ద్రోహానికి వాడు పెళ్లి చేసుకోవాల్సిందే. ఆడపిల్ల సమస్య కాబట్టి 10 మందిలో పడక ముందు వాళ్ళింటికి పోయి అడుగుతా. చేసుకుంటే చేసుకున్న వాళ్ళు, లేకపోతే 10 మందిలకి కూడా అవుతుంది. ఇక నిండా మునిగినాం, ఏదో కదా తప్పుద్దా? మన ప్రయత్నం మనం చేద్దాం. చేసుడే, చేయకపోతే పని అవుద్దా అన్న? సరే మరి నేను పోయేస్తా. సరేనా? పటేలా, ఓ పటేలా. ఏం రా సత్తి, ఏం పనికి వచ్చినవురా? కొంచెం పని పడ్డది, అది మాట్లాడదామని వచ్చిన పడేలా. చెప్పు ఏం పని? నెల కింద మా బిడ్డ మీకు కైకిలికి వచ్చింది. అత్తే కైకిలి పైసలు ఇట్టియలే నీకు? ఇచ్చిళ్ళు పడేలా. మరి ఆ రోజు మీ కొడుకు నా బిడ్డని బలాత్కారం చేసిండట, అది ఇప్పుడు నెల తప్పింది. అరే నా కొడుకేంది నీ బిడ్డను పాడు చేయడం ఏంది? బతుండే మాట్లాడుతున్నావా? మత్తుడే మాట్లాడుతున్న పడేలా, అది ఇప్పుడు నీ కొడుకునే పెళ్లి చేసుకుందామని పట్టుబట్టి కూర్చుంది. ఆడపిల్ల విషయం కాబట్టి 10 మందిలో వాళ్ళు కానీ మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చిరా. అంటే నీకు నువ్వే డిసైడ్ అయినావు అన్నమాట. ఏందయ్యా ఏమో పెళ్లి గిల్లి అంటుండ్రు? అదేనే, వీడు మన ఇయ్యంపుడు అవుతాడట, వినబడతలేదా? ఏంది ఈ ఎంపుడా? ఈ ముచ్చటైతే నాకేం అర్థమైతే లేదు.
ఇంకా అర్థమయ్యేదేముంది, వీని బిడ్డ గర్భవతట. ఆ గర్భానికి కారణం మన కొడుకట. మన కొడుకు వాని బిడ్డకు పెళ్లి చేయమని అడగడానికి వచ్చిండే. ఎన్ని గుండెలుంటే మాత్రం వియ్యం అందుకుంటా అంటావురా? నీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మర్యాద కొద్ది ముందుకని నడు. నువ్వు అన్నది నిజమేనమ్మా, మేము నక్కలమే. కానీ నీ కొడుకు కుక్కయి మదమెక్కిన ఆంబోతు లెక్క అమాయకపు ఆడపిల్లల మానాలను మంట కలుపుతుంటే బుద్ధి చెప్పకపోయి ఇంకెనికేసి కప్తున్నావు. నిన్నేమానాలమ్మా? ఏ ఎక్కువ తక్కువ మాట్లాడదు. అయినా నా కొడుకు చేసిండని నమ్మకం ఏంది? నమ్మకమేంది? అది వచ్చేటప్పుడు అది కూడా వస్తుంది. సంగీతానికి సింతకాయలు రాలే కదా. ఆడపిల్ల తండ్రిని కాబట్టి 10 మందిలో వలుడేందుకు సామరస్యంగా అడుగుదామని ఇచ్చిన. ఏం చేద్దాం, పడక తప్పటట్లేదు. ఏంరా బెదిరిస్తున్నావా? నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసినా. లేని నా కొడుకులంతా ఉన్నోళ్ళ మీద నిందలేసి వాళ్ళ బిడ్డల్ని ఉన్నిట్లకి తమ చూస్తున్నారు. ఎవ్వరికి తెలివైరా మీ నగరాలు? అలాంటి మనస్తత్వాలు మాయిగావు పటేలా మీలాంటి వాళ్ళకే ఉంటాయి. చేసిన తప్పులు కప్పిపుచ్చి ఎదుటోనికి అన్యాయం చేయాలని చూస్తే మా నుండి తప్పించుకున్నా భగవంతుడి నుంచి తప్పించుకోలేరు. ఆ పాపం ఊరికే పోదు. ఏంటిది శాపనార్థాలు పెడుతున్నావా? ముందు నడు ఇక్కడ నుంచి. కొందరికి నిజాలు మాట్లాడితే గిట్టావు, జీర్ణించుకోలేకపోతుర్రు. మిమ్మల్ని విడిచిపెట్టా, మిమ్మల్ని ఏం చేయనా చేసి చూపిస్తా. అరే నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడే ఎక్కువ నడువు ఫస్ట్. ఆగో అత్తండి చూడు దొరా. రోజుకు 3 పూటలు తినడు, ఊళ్ళే ఆమూతి లెక్క తిరుగుడు. చెత్తకు సిగ్గుమానం ఉండాలి కదా. అదేందో మాట్లాడేది చక్కగా మాట్లాడు. ఆంబోతు గింపోతా అని అక్కడిక్కడ మాట్లాడదు. నువ్వు చేసే పనులు మంచిగా ఉన్నాయి కానీ ఆయన మాట్లాడితే వంకర టీచర్ అనిపిస్తున్నాయారా? అరే నేనేం చేసి నువ్వు కూడా ఆయన లెక్క మాట్లాడతాను. నువ్వుగా సత్తిగాని బిడ్డకు కడుపు వేసినావని వాడు ఇంత ముందే ఇంటికి వచ్చి మన బిడ్డ నీకు ఇచ్చి లగ్గ చేయమని అడగడానికి వచ్చి లొల్లి పెట్టుకొని పోయిండు. పని దానికి కడిపోయిందా? ఏమైందిరా, మాట పడిపోయిందా? మౌనం అంగీకారం అన్నట్టేనా? చేసినంత చేసి ఏమెరగనట్టు చూడు. ఆగరాదు, ఎందుకు ఉరుకులాడుతావు? అవురా చరణ్, నిజమేనారా? ఏమైందిరా సప్పుడు చేయవు? ఆడెందుకు సప్పుడు చేస్తాడే? సప్పుడు చేయడు. దాన్ని లగ్గం చేసుకొని నీ కోడలు చేస్తాడు. నేను చేసుకుంటా అని చెప్పినా మేము ఇద్దరికిద్దరు బాగుపడతారు. అవురా, మేము తిన్నదారో కొరుతున్నాం. నువ్వు చేసిన పనులు మంచిగా ఉన్నాయి కానీ మేము మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? చిన్నప్పటి నుంచి ఆ మావయ్య బిడ్డను చేసుకుంటామని పేరు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ముచ్చట మావయ్యకి తెలిస్తే ఎట్లుంటదిరా చెప్పు? ఇంకేమంటాడు? ఈ ముచ్చట తెలిస్తే మన ఇంటి మోకాన కూడా రాడు. మాసాల్తి అన్ని అపశకన ముచ్చట్లు మాట్లాడకు. మన హోదాకు దగ్గర సంబంధం అది. ఇంకేం పోతా, ఇంకేం ఉంటది ఊళ్ళే. ఈ ముచ్చట అందరికి తెలిస్తే పరమంతా పోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ ముచ్చట బయటకు రాకుండా చూడు. జరిగిందేదో జరిగిపోయింది. అవు మీరు తప్పులు చేయండి, నేను సరిదిద్దుకొస్తా. మీ ఇద్దరు నా గండార దాపురమేనారు. ఏయ్, నేనేం చేసినా? నువ్వు నన్ను కలుపుతున్నావు. నా అన్నందే నీకు తెల్లారదా? అవు తెల్లారదే. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఒక్క మాట అననీకపోతివి. నువ్వు చేసిన గౌరవం ఏడుదాకా వచ్చింది. ఓ ఇంకా నేనేం చేసినా అంటున్నావా? ఇగో నానా, ఏమన్నా అంటే నన్నాను, నా గురించి అమ్మని కట్టాను. సిగ్గుందారా ఆ మాట మాట్లాడడానికి? అమ్మనంటే కొడుకు పొడుచుకొస్తుంది, కొడుకునంటే అమ్మకు పొడుచుకొస్తుంది. ఏం మనుషులు రా మీరు? చూసినావురా, నువ్వు చేయబట్టి నాకు కూడా మాట వచ్చింది. తల్లిదండ్రికి పేరు తెచ్చినోడే కొడుకురా, అప్పకీర్తి తెచ్చినోడు కాదు. బాబు ఏమైంది? గింత రాత్రి అయింది.
బిడ్డ పోయినావా? ఏమన్నారు? ఏమంటారు బిడ్డ, వాళ్ళన్నిటి వాళ్ళు అన్నారు. మనం అనుకున్నంత ఈజీ అయ్యేటట్లేదు. మన మాట ప్లాన్ వేసుకొని వాళ్ళ మీద నిందలెత్తనమాట. అదేంటి, అలా కొడుకు చేసిన తప్పే అని తెలుసు కదా, గట్లెట్లా అంటారు? వాళ్ళు ఒప్పుకుంటే మనుషులు ఎందుకైతారు బిడ్డ, దేవుళ్ళు అవుతారు. కుల మద ధనాంకారంతో నిండి ఉన్నారు, అంత తొందరగా ఒప్పుకోరు. మరి ఇప్పుడు ఏం చేద్దామే బాపు? ఎట్లయితే ఒప్పుకుంటారు? ఇది ఒక వస్తువుకు సంబంధించిన విషయం కాదు బిడ్డ, నీ జీవితానికి సంబంధించిన విషయం. వాళ్ళు ఒప్పుకోవాలంటే వాళ్ళతో మనం పోరాటం చేయాలి. అప్పటిదాకా ఓపిక పడ్డాలి బిడ్డ. దేవుడా, అలా గుణం మారి ఒప్పుకునేటట్టు చెయ్యి తండ్రి. నీ అదృష్టం మంచుకుంటే వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు బిడ్డ. నువ్వేం బాధపడకు, పోయి పండుగపో. గట్ల చేసిరా? నేను చెప్పలేదా అని? అని దోస్తుకు కోట్లు ఆస్తున్నది, ఆన్ బిడ్డనే వేసుకుంటాడు. మనమేం కనబడతావానికి? గదేనే ఆలోచిస్తున్నా, ఏదైనా మార్గం దొరకపోతా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? మంచి మాటకైతే రాదు. పంచాయతీ పెట్టిద్దాం అనుకుంటున్నా. 10 మందికి ఇతనే ఇజ్జత్ రాదా? పంచాయతీ పెట్టిస్తే బలమైన సాక్ష్యం ఉండాలి మనకెళ్ళి. సాక్ష్యం అంటే ఆ సుజాతే. ఇక ఈ పాపం మూట కట్టుకున్నది ఆమె కదా, నిజం చెప్పు అని చెప్పాలి. రేపు బుజ్జిని తీసుకొని సుజాత దగ్గరకు గిట్లా జరిగిందని చెప్పు. దాని ముఖం చూసానా నిజం చెప్పదా? పోతేనే పోయి అడుగుతా, ఏమంటుందో చూద్దాం. మరి సరే, మరి నేను వేస్తా. సరే పోయిరా. సుజాత ఆంటీ, సుజాత ఆంటీ. విజయ్, నువ్వా? ఏమైంది? ఇటు అత్తనే లేవుగా? కొంచెం పని ఉండే ఆంటీ, అందుకే వీలు కాలే, లేకపోతే రాకపోదురా. ఆయన నువ్వెందుకు అత్తవుతి? మీ మొగాళ్ళు అందరు ఇంతే, అవసరం ఉంటో తీరా, అవసరం తీరాక తీరు. అదేం లేదా ఆంటీ, నేను దుబాయ్ పోయే పని మీద వీసా కోసం తిరిగినా, ఎల్లుండి దుబాయ్ పోతున్నా. సరే కానీ పో ఆంటీ. విజయ్, నేను దుబాయ్ పోయినాక మమ్మల్ని యాద మత్తా కావచ్చు, నేను గుర్తుంటావా నీకు? అదేం లేదా ఆంటీ, అప్పుడప్పుడు మా ఫోన్ చేస్తా కానీ ఇన్ని మర్చిపోతాను. సరే ఆంటీ, పోయేస్తా. ఈ గ్రామ పంచాయతీ కాడ కరెంటు బిల్లు కడతారట, ఇంత కట్టిరావా? సరే అండి. చూడు సెల్లే, నువ్వు చేసింది మామూలు పాపం కాదు. నువ్వు చేయబట్టి నా బిడ్డ ఇప్పుడు గర్భవతి అయింది. ఆ పాపం పోవాలంటే నువ్వు పంచాయతీలా వచ్చి నిజం చెప్పాలి, గంతే. చెప్పన్నా, ఏం చెప్పాలి? ఆ రోజు సేన్లా నువ్వే చెప్పించినవుగా ఈ పని. పటేల్ కొడుకు నాకు పైసలు ఇచ్చి పని చేయించిండని పంచాయతీలో చెప్పు, గంతే. అబ్బా, పంచాయతీలోకి వచ్చి చెప్పాలా? అత్త, నీకు దండం పెడతా, నిజం చెప్పి పుణ్యం కట్టుకో, నీ కాలు మొక్తా. అద్దె బుజ్జి అమ్మతో ఏడవకు, వచ్చి చెప్తుంది. ఆడపిల్ల ఏడు తగ్గితే అది మంచిది కాదు సెల్లే, అది తరతరాలు మనం వేధిస్తూనే ఉంటుంది. నిజం చెప్పి నిర్వీర్యం చేసుకో, నీకే మంచిది. చెప్తా అన్న, చెప్పి నా తప్పును సరిదిద్దుకుంటా. సరే సెల్లే, పోయేస్తాం మరి. సరే. ఏమైందో సత్తానా? పొద్దుగా సుధాంటి పోయి బిడ్డను ఆగమపోతారు ఏంది? ఏ ఆగమా ఏమి లేదే, కొద్దిగా పనుడే. బిడ్డ
సుజాత బాగున్నావా? నా మీద సాక్ష్యాలు చెప్పి దాన్ని నాకు కట్టబెట్టాలంటున్నావానే? అవును, నువ్వు ఇచ్చిన డబ్బు కాశపడి నేను ఎంత పెద్ద నేరం చేసినో అది తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం ఎత్తుంది. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దామని నిర్ణయించుకున్నావే? ఏమున్నది, జరిగింది చెప్తా, తర్వాత ఏదైతే అదైతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? బతకాలని లేదా? నాకు తిక్క రేగిందనుకో నేనేం చేస్తావు నాకే తెలియదు. ఏం చేస్తావు? నువ్వు చేసిన తప్పుకు ఆ బుజ్జమ్మని పెళ్లి చేసుకో. ఈ లొల్లులు కొట్లాటలు ఏముండవు. ఆపు నీ సలహాలు. నేటోడు ఎవ్వరు లేడు ఇక్కడ. ముందు నువ్వు పంచాయతీ రావద్దు. ఒకవేళ వచ్చినా కానీ నేను చెప్పినట్టే చెప్పాలి. వినబడుతుందా? నువ్వు చెప్పింది నిన్నందుకే కీడుదాకా వచ్చింది నా బతుకు. పంచాయతీ కత్తా నిజం చెప్తా. ఏంటని ఎవరు పంచాయతీ నిజం చెప్తావా?